ఏమైంది మీనాక్షి? ఆలోచించే టైం అయింది, త్వరగా పద. వదినా, బిల్లు ప్రాబ్లం ఏంటి? 2 లక్షలు తెచ్చాను. అది పాత బిల్లుకే సరిపోతుందా? మరి కొత్త బిల్లు సంగతి ఏంటి? నేనున్నాను ఫ్రెండ్స్. ఆకలేసిన పులి గడ్డి తినదరా. నువ్వు వెంటనే మీనాక్షి దగ్గరికి వెళ్ళు. ఆపరేషన్ కావాల్సిన డబ్బు ఇస్తుంది. వెళ్ళు భూదేవి, వెళ్ళమ్మా. ఆయనే బ్రతుకుంటే తెల్ల చీరతో పని ఏంటని మీనాక్షికి అంత మనసుంటే నాకు ఈ కన్నీళ్ళు ఎందుకు, నాకు ఈ పరిస్థితి ఎందుకు? భూదేవి, బిడ్డ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని మొర పెట్టుకున్నాను. ఆడపడుచు కదా ఆదుకుంటుందని ఆశపడ్డాను. 5 లక్షలు ఇచ్చి నా బిడ్డ ప్రాణం కాపాడమని ప్రాధేయపడ్డాను. కానీ దాని మనసు కరగలేదు. పైసా కూడా ఇవ్వనని ముందుకేసింది. కళ్ళ ముందే కట్టలు కట్టలు డబ్బు పెట్టుకొని కాస్తైనా కనికరం చూపించలేదు. భూదేవి, నేను నమ్మలేకపోతున్నానమ్మా. మీనాక్షి అలా చేయదు. పరాయి వాళ్ళు కష్టాల్లో ఉంటేనే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడుతుంది. అయిన వాళ్ళు మీకు సహాయం చేయడానికి తన అస్సలు వెనకాడదమ్మా. పెద్దన వచ్చింది కదా పిన్ని గారు, సునకాన్ని తీసుకొచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టారుగా. ఎక్కడికి పోతే లేకి బుద్ధులు? ఆస్తి అధికారం చేతిలో ఉన్నాయి కదా, దాని బడాయి నా దగ్గర చూపిస్తుంది. అందుకే మమ్మల్ని పురుగుల్లా చూస్తుంది. భూదేవి, ఆవేశపడకు. ఇప్పుడే మీనాక్షికి ఫోన్ చేసి చెప్తాను. నువ్వు వెళ్ళు, డబ్బిస్తుంది. వద్దు పిన్ని గారు, వద్దు. మేము పడ్డ అవమానం చాలు. ఇంకా దాని దగ్గర తల దించుకోలేం. మా ఆత్మాభిమానాన్ని చంపుకోలేం. అది కాదమ్మా. మీకు పుణ్యం ఉంటుంది పిన్ని గారు. ఎలాగైనా ఆ డబ్బు మీరే సర్దాలి. మీరే నా బిడ్డని కాపాడాలి. మీకు రుణపడి ఉంటారు పిన్ని గారు. భూదేవి, ఏంటిది? లేమ్మా. ఏంటమ్మా ఇది? నువ్వేం పరాయిదానివి కాదు. నువ్వంతలు అడగాల్సిన అవసరమూ లేదు. బాబుకి ఆపరేషన్ జరుగుతుంది, నేను మాటిస్తున్నాను. మీనాక్షి, వచ్చావా? ఏంటమ్మా ఇది? చేసిందంతా చేసి ఎలా చూస్తుందో చూడండి. నువ్వేమి కంగారు పడకు. మీనాక్షి డబ్బులిస్తుంది. నీకు తెలుసు కదా, 24 గంటల్లో బాబుకి ఆపరేషన్ చేయాలట. 5 లక్షలు కావాలట. ఇచ్చే మీనాక్షి. ఇవ్వలేనత్తయ్యా. మీనాక్షి, ఏమన్నావే? ఏంటి యజమాని పిన్ని గారి మాట కూడా లెక్కలేదా నీకు? డబ్బు ఇవ్వను అంటున్నాను వదినా. మీనాక్షి, ఏంటో మొండితనం? ప్రాణాపాయ స్థితిలో ఉంది ఎవరో కాదమ్మా, నీ మేనల్లుడు, స్వయానా నీ అన్నయ్య కొడుకు. అందుకే ఇవ్వనంటున్నాను అత్తయ్యా. అదే ఎందుకని? నా దగ్గరున్న డబ్బు, మా వదిన కళ్ళారా చూసిన డబ్బు నాది కాదు కాబట్టి, అది కంపెనీ డబ్బు కాబట్టి సొంత అవసరాలకి వాడలేను. చూసారా చూసారా, మళ్ళీ అదే మాట మాట్లాడుతుంది. ఎంతసేపు కంపెనీ కంపెనీ అంటుంది తప్ప నా బిడ్డ ప్రాణం పోతుందని ఆలోచించట్లేదు. కంపెనీ డబ్బైతే ఏంటి మీనాక్షి? అత్యవసర పరిస్థితుల్లో ఆ డబ్బు వాడుకుంటే తప్పే ఉందమ్మా. నా మాట విను. మాటికి తప్పే అత్తయ్యా. కంపెనీ డబ్బుని
నా స్వప్రయోజనాలకు ఉపయోగించి నా బాధ్యతని విస్మరించలేను. కానీ అక్కడ ఓ ప్రాణం పోతుందమ్మా. మావయ్య గారికి నేనిచ్చిన మాట పోతుందత్తయ్య. అంటే నీ చేతులతో నువ్వే ఆ పసివాణ్ణి చంపుకుంటావా? నా వృత్తి ధర్మాన్ని కాపాడుకోవాలంటున్నాను. మూర్ఖంగా మాట్లాడుకు మీనాక్షి. నేను చెప్తున్నాను, ఆ డబ్బు తెచ్చిచ్చే. మీరు చెప్పినా ఇవ్వలేను అత్తయ్య గారు. మీనాక్షి, క్షమించండి అత్తయ్య గారు. మీరంటే అంతులేని గౌరవం ఉంది. కోడలిగా మీరేం చేయమన్నా చేస్తాను. కానీ బంధుత్వం కోసం బాధ్యతని మర్చిపోలేను. ఆ కంపెనీ అధినేత భార్యగా, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా చెప్తున్నాను, డబ్బు తీసుకురా. మీరు కేవలం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మాత్రమే, కానీ నేను ఆ కంపెనీకి చైర్మన్ని. నా నిర్ణయాన్ని కాదని హక్కు మీకు లేదు. కంపెనీ మీద ఉన్న బాధ్యతలో 100వ వంతు ఓ పసివాణ్ణి కాపాడుకోవడంలో లేదా మీనాక్షి? ఉందత్తయ్యా, ఉంది. నా మేనల్లుండి కాపాడుకునే బాధ్యత ఉంది. నా అన్న వదిన కన్నీళ్లు తుడవాలనే తపనుంది. కానీ నేను కోటేశ్వరరాల్ని కాను, మామూలు ఆడదాన్ని. బ్యాంకు ముందున్న సెక్యూరిటీ గార్డు, బ్యాంకును కాపాడే ఉద్యోగి అనుకోవాలే తప్ప బ్యాంకే నాదనుకుంటే మూర్ఖత్వం అవుతుంది అత్తయ్య. వసేయ్, నువ్వు మూర్ఖరాలివి కాదే, పాపిష్టి దానివి, మా పాలిట రాక్షసివి. పిడికెడు ముద్ద పడేస్తే కుక్క కూడా విశ్వాసం చూపిస్తుంది, కానీ నువ్వు అంతకన్నా హీనం. ఆడపడిచివి కదా అని నెత్తికెక్కించుకున్నానే. నీకు చీరలు పెట్టి సారీలు పెట్టి ఏమేమో చేశానే. అలాంటిది నా బిడ్డ చచ్చిపోతున్నాడని తెలిసినా నీ మనసు కరియట్లేదంటే నువ్వు మామూలు దానివి కాదే. పెత్తనం వచ్చింది కదా అని ఎగిరెగిరి పడుతున్నావేమో. ఇదంతా ఎన్నాళ్ళలో ఉండదు, పటాపంచలైపోతుంది. ఈ పాపం ఊరికి పోదే, నువ్వు నాశనం అయిపోతావు. మట్టి కొట్టుకుపోతావే, మట్టి కొట్టుకుపోతావు. కాలమా నీటి కథలు నీకిష్టమా? దైవమా దైవమా దయలేనితనం నీ వైనమా? చూస్తూనే కూర్చుంటావా రాయిలాలయానా? అసలటం మానేసావా మనిషిగా కలియుగానా? ఏ పాపం ఎరుగని గుండెకు నరకమా జీవితానా? మంచిని ప్రేమించిన ఈ కథ చితిమంటగా మిగిలేనా? నలుగురు మోసే వరకు నలుగురి కోసం బతుకంటూ సాయమై సాగిన గుండె చితిలామంటేనంటూ నిన్ను నీకే దూరం చేసింది ఈ ఆటకు అంతేది. కాలమా కాలమా కన్నీటి కథలు నీకిష్టమా? వాడు నా మేనల్లుడు అత్తయ్య. ఈ చేతుల్లోనే పెరిగాడు. వాడు
నాన్న, నా బిడ్డ మోహన్, వాడికి ఏం కాదురా, క్షేమంగా ఇంటికొస్తాడు. మన మధ్య ఎప్పట్లే ఆడుకుంటాడు. బాధపడకురా. లేదు నాన్న, డబ్బు చేతికి రాలేదు. నా బిడ్డ కళ్ళు తెరవట్లేదు. నాకేదో భయంగా ఉంది నాన్న. లేదురా, భూదేవి అపర్ణమ్మ దగ్గరికి వెళ్ళిందిగా, ఆ తల్లి సాయం చేస్తుందిరా. అదిగో భూదేవి వచ్చింది. భూదేవి, ఏమైంది భూదేవి? భూదేవి, అమ్మా, అపర్ణమ్మ డబ్బులు ఇవ్వలేదా? ఎలా ఇస్తుంది? ఎందుకు ఇస్తుంది? అదేంటమ్మా అలా అంటావు? లేకపోతే నీ కడుపున పుట్టి మన ఇంట్లో పెరిగి నా చేతి తిండి తిని నీ కూతురి పైసా ఇవ్వలేదు. పరాయిది అపర్ణ ఎలా ఇస్తుంది? అపర్ణ పరాయిది ఎందుకు అవుతుందమ్మా? మీనాక్షి అత్తగారు మన ఇంటి వియ్యపురాలు. కష్టాల్లో ఉన్నామని చేయి జాపితే కాదంటుందా? కాదనలేదు, కానీ నీ కూతురుందే మహంకాళి మధ్యలోకొచ్చి కాదనేలా చేసింది. ఏమంటున్నావు భూదేవి? ఇంకా అర్థం కాలేదా మీకు? మీ చెల్లెలు గారు మహానుభావురాలు. బొడ్డు కోసుకొని బుద్ధ భగవానుడికి పుట్టింది కదా. ఆత్మాభిమానం ఆవకాయ, వృత్తి ధర్మం ఉసిరికాయ అని కాకమ్మ కబుర్లు చెప్పి అపర్ణ పిన్ని డబ్బులు ఇస్తానంటుంటే అడ్డుకున్న పాపిష్టిది. నా బిడ్డని చంపాలని కంకణ కట్టుకున్న ముదనష్టపుది. అమ్మ భూదేవి, కల్లో కూడా మీనాక్షి అలా చేయదమ్మా, చేయదు. ఏ చెయ్ మాట్లాడకింకా. అమ్మ పెట్టలు అడుగు తిననివ్వదని కళ్ళ ముందే లక్షల రూపాయలు కనబడుతున్నా డబ్బులు లేవని చేతులు దులిపేసుకున్న దౌర్భాగ్యరాలు నీ కూతురు. అయినా సరే అనుకొని గుండె రాయి చేసుకొని ఆ పెద్దవిడి కాళ్ళు పట్టుకునైనా డబ్బు తీసుకురావాలని వెళ్తే అక్కడికి దాపురించింది. మెట్ట నిండి నుండి పైసా కూడా పుట్టింటికి ఇవ్వడం ఇష్టం లేదని సాయం చేయాలనుకున్న దేవత చేతులకి సంకెళ్ళు వేసింది. ఎంతకన్నా గౌరవం ఎక్కడైనా ఉంటుందా?
మీనాక్షి మీనాక్షి అమ్మ మీనాక్షి మీనాక్షి అన్నయ్య గోగుల్ ఎక్కడ వెళ్ళమ్మా. గోగుల్ ఎందుకు వచ్చావే? గోగుల్ ఎక్కడ వదినా? ఎందుకు వచ్చావు? ఒక్కసారి గూగుల్ని చూడాలొదినా. దేనికి? నా బిడ్డ చచ్చాడో బ్రతికాడో అని చూస్తావా? నువ్వు వాణ్ణి చంపడానికి నిర్ణయించుకున్నావు. అందుకే మమ్మల్ని ఇలా సాధిస్తున్నావు. నువ్వు నాకు కడుపు కోత మిగిల్చాలని పట్టుపట్టావు. ఎందుకే మమ్మల్ని ఇంతలా వేధిస్తున్నావు? వెళ్ళవే, వెళ్ళు. నా కళ్ళ ముందు నువ్వు ఉండకూడదు. వెళ్ళు. వదినా, నేను చెప్పేది కాస్త విను. ఏం చెప్తావే? ఏం చెప్తావు? నీ గుండెల మీద గుద్దాను, నొప్పిగా ఉంటుంది, బాధపడకూడదని చెప్తావా? తల కొరివి పెట్టాల్సిన వాడికి మీ చేత కొరివి పెట్టేస్తున్నాను. ఆనందంగా వాడిని కాటికి సాగనంపడ్డని చెప్తావా? చెప్పు, ఏం చెప్తావు? వదినా, నీకు దండం పెడతాను. దయచేసి వాడి గురించి అలా మాట్లాడొద్దు. వాడికి ఏదైనా జరగరాంది జరిగితే నేను భరించలేను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమి నటిస్తున్నావే? నిన్నంగా నచ్చిన నటనకి నంది అవార్డులేం సరిపోతాయి. పంది అవార్డు ఇచ్చి ఆడ మీద పడుకోబెట్టాలి. భూదేవి, ఏం మాట్లాడుతున్నావ్? మీరు నోరు తెరిస్తే మర్యాదగా ఉండదు. ఏమే, నా బిడ్డకేమైనా అయితే భరించలేవా? అంత భరించలేని దానివే అయితే నిజంగా నా కొడుకు మీద ప్రేమే ఉంటే 5 లక్షలు ఇచ్చి నా బిడ్డ ప్రాణం కాపాడమని కొంగు పట్టి అడుక్కున్నాను కదే. నీ చేతులు పడిపోయాయా? ఒక్క కట్ట తీసి ఇవ్వలేకపోయావా? వదినా, నీకు నేను ఎలా చెప్పాలి? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. నా పరిస్థితి అంటూ నీకే అర్థమవుతుంది. ఏంటి నీ పరిస్థితి? పచ్చ నోట్ల మీద కాళ్ళు పెట్టి పట్టుపరుపు మీద తల పెట్టి బోర్ల పడుకున్నావు. చాలదు, అది చూసుకునే కదే కనికరం లేకుండా నా బిడ్డని కాటికి పంపాలని చూస్తున్నావు. వదినా, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా దగ్గర డబ్బు లేదు. నీకు కనిపించిన డబ్బు నాది కాదు, నాది కాదు, నాది కాదు. అలాగే, నీ దగ్గర డబ్బు లేదు, ఉన్నా నువ్వివ్వు. సరే, కానీ నా కన్నీళ్లు చూసి కరిగిపోయి నీ బిడ్డని కాపాడుకో అమ్మా అని పెద్ద మనసుతో డబ్బులు ఇస్తానన్నా మీ అత్తని కూడా చెత్త మాటలన్నీ చెప్పి మార్చేసావు కదే పాపిష్టిదానా. వదినా, నీకు దండం పెడతాను. నీకు నేనేం చెప్పినా నేను ఎప్పటికీ అర్థం కాను. నేను గూగుల్ని చూడాలి. భూదేవి! మీనాక్షి! అమ్మా, భూదేవి! అమ్మా, భూదేవి! మీనాక్షి, అయ్యో ఏంటి ఎక్కడికి వస్తున్నారు? మీరెలా నువ్వు చూడటానికి వీల్లేదు. వదినా, ఒక్కసారి చూసి వెళ్తాను. వీల్లేదు. వదినా, ఒక్కసారి. అన్నయ్య ప్లీజ్, నాన్న మీరైనా చెప్పండి నాన్న. వదినా. ఎక్స్క్యూజ్ మీ, ఇదేమన్నా హాస్పిటల్ అనుకున్నారా, చేపల మార్కెట్ అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. మేనర్స్ లేదా మీకు ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి, ఇక్కడ కాదు. డాక్టర్, ఒక్కసారి గూగుల్ ని చూస్తాను. వెళ్ళండి అమ్మా. ప్లీజ్ డాక్టర్. వెళ్ళండి. డాక్టర్, వెళ్ళండి. ప్లీజ్ డాక్టర్. రావే. వదినా. భూదేవి! అమ్మా, వదినా. భూదేవి! ఇక్కడి నుంచి. వదినా, నేను చెప్పేది విను వదినా. నా మాట విను. ఒక్కసారి ఆగండి. చూసి వెళ్తాను వదినా. భూదేవి! రా. నువ్వు రా. భూదేవి, వదినా. చెప్పేది విను. అన్నయ్య. అమ్మా. భూదేవి! నాన్న. అమ్మా, భూదేవి! వదినా. అయ్యో. మీనాక్షి! మీరు ఆగండి. ఏయ్, వదినా. నువ్వు పో ఇక్కడి నుంచి.
మీనాక్షి భూదేవి ఏంటిది మీరు ఆగండి, ఇంకేం మాట్లాడొద్దు. నా కొడుకు బ్రతకడానికి కావాల్సింది ప్రేమ, అభిమానం కాదు, డబ్బు.